शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ రోజు దేశం కోసం రాజీవ్ గాంధీ గారు బలైపోయిన దినం. వారి 33వ వర్ధంతి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతదేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం చేసిన గొప్ప నిర్ణయాలను మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం. కంప్యూటర్ను భారతదేశంలో విస్తృతంగా ప్రవేశపెట్టి రైల్వేస్లో, విమానాల్లో రైల్వే బుకింగ్ కావచ్చు, సూపర్ కంప్యూటర్ల స్థాపన కావచ్చు, వీటన్నిటికీ కూడా పునాది ఏర్పడ్డది రాజీవ్ గాంధీ గారి హయాంలో. ఈరోజు సాఫ్ట్వేర్ దిగ్గజంగా, ఐటీ సర్వీసెస్ దిగ్గజంగా ప్రపంచ దేశాల్లో భారత స్థానం సమున్నతంగా ఉన్నది అంటే దానికి ప్రధానమైన కారణం ఈరోజు రాజీవ్ గాంధీ గారు. టెలికమ్యూనికేషన్స్ విప్లవం ఈ దేశంలో వచ్చి సామాన్యుడు కూడా ఈరోజు మొబైల్ ఫోన్ అతి చౌకగా వాడుతున్నాడంటే దానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు. అంతేకాదు, సిక్కు వేర్పాటువాదం పంజాబ్లో బుసలు కొడుతుంటే వాళ్ళను పిలిచి లోంగోవాల్ ఒప్పందం ద్వారా పంజాబ్లో శాంతికి, సుస్థిర పాలనకు పునాది వేసింది. మిజోరాంలో లాల్ డెంగా గారు వేర్పాటువాదంతో ఉన్నప్పుడు వారిని పిలిచి జనజీవన స్రవంతిలోకి భారతదేశ